హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ వ్యవస్థాపకులు, ఆలయ ధర్మకర్త సామ భూపాలరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం నీరాజన, మంత్రపుష్పం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, అర్చన, సహస్రనామార్చన, ఎదుర్కోలు ఉత్సవాలు జరిగాయి. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క కళ్యాణము 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరానికి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా దేవుని కృపతోటి ఈ ఉప్పరపల్లి గ్రామము ఒకప్పటి గ్రామంలో నిర్మింపబడ్డటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇప్పుడు ఇది మహానగరంలో భాగం అయిపోయింది. దినదినానికి భక్తులు పెరుగుతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒకప్పుడు ఇది గుట్టలాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవాలయం తిరుపతి గుట్టగా మారిపోయినందుకు మా గ్రామస్తులు మరియు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యముగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని వ్యవస్థాపకునిగా, ధర్మకర్తగా నేను సంతోషపడుతూ వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. మా యొక్క పల్లెలో, ఒకప్పటి పల్లెలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ దేవుళ్లకు సెలవు తీసుకుంటాము.